వైభవ్ జ్యువెలర్స్ సమర్పించు సఖీ. నమస్కారం. వైభవ్ జ్యువెలర్స్ సమర్పించు సఖీ కార్యక్రమానికి స్వాగతం. జనవరి నెల వచ్చిందంటే ఇక పిల్లలకు పరీక్షలు దగ్గర పడ్డట్టే. పరీక్షలు దగ్గరకు వస్తున్న కొద్దీ పిల్లలపై చదువుల ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా విద్యార్థులు మిగతా సమయంలో బాగానే ఉన్నా పరీక్షలు దగ్గరకు వచ్చే కొద్దీ ఒత్తిడికి గురవుతుంటారు. ఎందుకంటే చదవాల్సిన పాఠాలు చాలా ఉంటాయి. సమయమేమో చాలా వేగంగా గడిచిపోతూ ఉంటుంది. మరోవైపు ఇంట్లో అమ్మా నాన్నల హడావిడి కూడా ఒత్తిడి పెంచుతుంది. దీంతో మరింత గందరగోళంలో పడిపోతారు విద్యార్థులు. ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారండి. తన పేరు దివ్య. మరి తను ఎలాంటి లుక్ కావాలని కోరుకుంటున్నారు తన్నే తెలుసుకుందాం. హలో దివ్య. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే దివ్య, ఎక్కడి నుంచి వచ్చారు? మారేట్పల్లి నుంచి వచ్చాను. ఏం చేస్తూ ఉంటారు? ఎంబీఏ చేస్తూ ఉంటారు. ఓకే, మరి మీకు ఎలాంటి లుక్ కావాలని కోరుకుంటున్నారు మీరు? కాలేజ్ ఈవెంట్ కోసం స్పెషల్గా కనిపించడానికి. కాలేజ్ ఈవెంట్ ఉంది, సో దానికి స్పెషల్గా కనిపించాలి. రెగ్యులర్గా అయితే ఇలా కుర్తీస్ ఇవి వేసుకుంటూ ఉంటారు, డ్రెస్సెస్ కుర్తీస్. సో అలా కాకుండా కొంచెం కాలేజ్ ఈవెంట్లో స్పెషల్గా కనిపించాలనుకుంటున్నారు. తప్పకుండా దివ్య, నీకు స్పెషల్ లుక్ కోసం ఈ రోజు మనం వచ్చాం ముషీరాబాద్లోని రితిస్ బ్యూటీ స్టూడియోకి. మరి మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ రీతు గారు. రీతు గారిని అడిగి ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే బాగుంటుంది, ఎలాంటి మేకప్ అయితే బాగుంటుంది ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే రీతు గారు. హలో శ్రీలక్ష్మి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో మరి ఈ రోజు దివ్య గారు మనతో ఉన్నారు. స్టూడెంట్ తను ఏంటంటే తనకి కాలేజ్ లో ఈవెంట్ ఉందంట. సో ఈవెంట్ లో తనకు వచ్చి స్పెషల్ గా కనిపించాలి అనుకుంటున్నారు. సో ఆ స్పెషల్ అపియరెన్స్ కోసం తనకి ఎలాంటి మేకప్ అయితే బాగుంటుంది, ఎలాంటి హెయిర్ స్టైల్ అయితే బాగుంటుందో మీరు సజెస్ట్ చేయాలి. ఓకే ఫైన్. సో దివ్య స్టూడెంట్ కదా, బాగుంది. అంటే ఏజ్ యంగ్ ఏజ్ కాబట్టి ఫుల్ ఫ్రీడమ్, ఏదైనా చేయొచ్చు మనం. సో దట్ కాలేజ్ కదా, కాలేజ్ ఈవెంట్ అంటే అసలు ఎవరు అడిగే వాళ్ళు లేరు. సో బట్ మన దివ్య ఎట్లా ఉందంటే పద్ధతి గల అమ్మాయి లాగా ఉంది. అంటే ఓవర్ ఫంకీ కూడా సూట్ కాదు. సో అందుకోసం మనం ఒక సోబర్ నైస్ 1 లెంత్ ఫ్రాక్ ప్లాన్ చేద్దాము. అండ్ హెయిర్కి వచ్చేసి ఏంటంటే ఇంత పొడుగు జుట్టు, లాంగ్ ఉంది. అండ్ ఫ్రాక్ ఏమైపోతుందంటే ఇంత పొడుగు జుట్టుని మనం ఓపెన్ పెట్టేసామనుకో మొత్తం తన జుట్టే కవర్ చేసేస్తుంది కదా. సో దీన్ని కొంచెం మనం పైకి ఒక నాట్ లాగాను, సెమీ నాట్ లాగాను ప్లాన్ చేస్తాం. అండ్ మేకప్ ఇంపార్టెంట్ దివ్యకి, బికాజ్ ఈ పోర్షన్లో కొంచెం డార్క్ ఉంది కదా. సో అది కవర్ చేస్తూ కన్సీల్ చేసి మంచి రిచ్ మేకప్ ఇద్దాం. అంటే పార్టీ లుక్ మీకు మెయిన్ లుక్ మేకప్లో వస్తుంది మా. నెక్స్ట్ డ్రెస్, తర్వాత హెయిర్ స్టైల్. కాలేజ్ కాబట్టి అంత హెవీ కూడా అవసరం ఉండకపోవచ్చేమో. అంటే బ్రైట్గా, అంటే కలర్ఫుల్గా, ఏదో సోబర్గా లైట్ కలర్స్ పెట్టడం కాదు, మంచి బ్రైట్ కలర్స్ పెడదాం. స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనము దివ్యాని సెట్ చేసి పెట్టాం మేకప్ గురించి. ఫస్ట్ క్లెన్జర్తో క్లీన్ చేసుకుందాము శ్రీలక్ష్మి. ఓకే, క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఇక్కడ బ్లాక్ ప్యాచెస్ ఉన్నాయి కదా, కొంచెం కన్సీలర్తో కన్సీల్ చేసి మిగతా అంతా ఫౌండేషన్ పెట్టి ఫేస్ కంప్లీట్ చేసుకుందాము. ఓకేనా? శ్రీలక్ష్మి, సో బేస్ కంప్లీట్ అయిపోయింది, మంచి బ్రైట్ గా ఈవెన్ ఫేస్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ మనం ఐ మేకప్ తీసుకుందాం. ఓకే, బాగుందండి. సో అంటే ఐ షేప్, ఐ మేకప్ వరకు మనకి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ మనము లిప్స్టిక్ పెట్టేసి, అంటే లిప్ లైనర్ పెట్టి లిప్స్టిక్ వేసేద్దాము. ఓకే, నెక్స్ట్ బ్లష్. ఓకే, చేసేసి. సో శ్రీలక్ష్మి ఐ మేకప్, లిప్, బ్లష్ ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో లిప్ కూడా పింక్ షేడ్ వేశారు కదా. ఓకే, లైట్ పింక్. ఓకే, టోటల్గా మనం ఫేస్ మేకప్ కంప్లీట్ అయినట్లే. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనం హెయిర్ స్టైల్.
సో మనకు మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా డ్రెస్ చేంజ్ కదా దివ్య, డ్రెస్ చేంజ్కి రెడీయా? డ్రెస్ చేంజ్. సో శ్రీలక్ష్మి దివ్యది మేక్ ఓవర్ కంప్లీట్ అయింది. తన హెయిర్ స్టైల్ కానీ మేకప్ కానీ డ్రెస్ అయినా ఎలా అనిపిస్తుంది? రితు గారు, మా క్యాజువల్ దివ్య క్యూట్ దివ్య లాగా చాలా అందంగా రెడీ అయిపోయింది. సో అలా రెడీ చేసింది కూడా మీరు, మేకప్ కానీ హెయిర్ స్టైల్ కానీ. నిజంగా ఎంత మంచి మేక్ ఓవర్ మా దివ్యకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే దివ్య, సో మేక్ ఓవర్ మొత్తం అయిపోయింది, హెయిర్ స్టైల్, మేకప్, డ్రెస్సింగ్ అంతా ఎలా అనిపిస్తుంది నీకు? చూసుకున్నావా నిన్ను నువ్వు? చాలా బాగుంది. సకలు చూసారు కదా, దివ్య లుక్ టోటల్ గా మారిపోయింది, చాలా అందంగా తయారైంది. మరి మీరు కూడా ఇలాగే ఒక సరికొత్త లుక్ కావాలని కోరుకుంటున్నారా? అయితే మీరు వెంటనే మాకు ఫోన్ చేయండి. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 040223556540కి ఫోన్ చేయండి. ఇదండి ఈనాటి సొగసు చూడతారమ్మా. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. పరీక్షలకు సిద్ధమవుతున్న పిల్లల్లో ముందు ఆత్మవిశ్వాసం పెంచేలా తల్లిదండ్రులు ప్రవర్తించాలి అంటున్నారు నిపుణులు. ప్రతి రంగంలోనూ పోటీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో బాగా చదివితేనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రుల ఉద్దేశం. అందుకే పిల్లల్ని బాగా చదువుకోమని ఒత్తిడి చేస్తూ ఉంటారు. చదువుకోమని చెప్పే తల్లిదండ్రులను ఎక్కడా తప్పుపట్టలేం. కానీ పిల్లలకు జాగ్రత్తలు చెప్పేటప్పుడు తల్లిదండ్రులు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు మనస్తత్వ నిపుణులు. ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మనతో పాటు ఎలిప్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ శ్రీమతి రమాదేవి గారు ఉన్నారు. మరి ఈరోజు స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రమాదేవి గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే అండి, మరి ఈరోజు మా సఖీ ప్రేక్షకులకి స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనం బ్యూటీ పార్లర్ గురించి చెప్పుకుందాం. కాకపోతే కన్వెన్షనల్ కాకుండా ఇది న్యాచురల్ అన్నమాట. అంటే కొన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడుతూ మన బ్యూటీ కాన్షియస్ ఉన్న మహిళలకి ఏ రకంగా మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు అనే విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే మేడం, మరి ఈ బ్యూటీ పార్లర్ కి సంబంధించి అసలు ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు అండ్ అలాగే ట్రైనింగ్ పీరియడ్ ఎంత అండ్ వీటికి ఏమేం కావాలి అండ్ మామూలుగా ఇప్పుడు పార్లర్స్ అంటే చాలా ఉన్నాయి అండ్ చాలా పెరిగిపోయినాయి. సో మరి ఈ కాంపిటీషన్ వరల్డ్ లో మరి నేచురల్ బ్యూటీ పార్లర్ సక్సెస్ అవుతుందా? అసలు ఈ డీటెయిల్స్ అని చెప్పండి. యాక్చువల్గా ఇప్పుడు అంటే కాన్షియస్నెస్ పెరిగిందమ్మా. ఇదివరకు రోజుల్లో పెద్ద బ్యూటీ పార్లర్కి వెళ్ళటం అనేది చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నెలకు ఒకసారన్నా బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారు. సో ఈ బ్యూటీ పార్లర్లో ఏం చేస్తున్నారంటే కెమికల్ వాడే వాటికి వీళ్ళు ప్రిఫర్ చేయట్లా. ఇవాళ హెల్త్ కాన్షియస్నెస్, తర్వాత వేరియస్ ఇష్యూస్ అంటే తీసుకుని వస్తున్నటువంటి అవేర్నెస్ వల్ల న్యాచురల్ ప్రోడక్ట్స్ చేస్తున్నటువంటి బ్యూటీ పార్లర్లకి ఎక్కువ డిమాండ్ పెరిగిందనమాట. ఆ న్యాచురల్ అనేది ఏంటంటే ఇప్పుడు మన ఆరెంజ్ పీల్ అని, ముంతాన మట్టి అని, మట్టితోటి ఫేషియల్ చేయటము, ఇట్లాంటి అన్నిటికీ చక్కటి ఒక పార్లర్ లాగానే పెట్టి ఈ న్యాచురల్ పదార్థాలతోటి ట్రీట్మెంట్ ఇస్తారనమాట. దాన్ని న్యాచురల్ బ్యూటీ పార్లర్ అంటారు. సో దీనికి డిమాండ్ పెరుగుతుంది. ఇది గ్రామాల నుంచి సిటీస్ వరకు కూడా డిమాండ్ ఉంది. దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా ఎక్కువ మంది ఇటువంటి పార్లర్ ప్రిఫర్ చేస్తుంటారు. సో ఇప్పుడు దీనికి ఆల్మోస్ట్ 1500 నుంచి 2000 వరకు 1 మంత్ ప్రోగ్రామ్ కాస్ట్ ఉంటుంది. కానీ నేర్చుకున్న వెంటనే వాళ్ళకి ఉపాధి కలిగే అవకాశం ఉంది, సొంతంగా కూడా పెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా ఓన్గా పెట్టుకోవాలంటే అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అండ్ వాటికి ఏమేమి కావాలి, మెటీరియల్ కానీ అవన్నీ వాటి డీటెయిల్స్ చెప్పండి. ఈ బ్యూటీ పార్లర్లో చేసే అంటే ఏ సర్వీసెస్ ఇస్తామనేది కొంతమంది ఓన్లీ హెయిర్కి సంబంధించి చేస్తారు, కొంతమంది ఓన్లీ అంటే ఫేషియల్స్కి సంబంధించి చేస్తారు. అట్లా కాకుండా అన్నీ కలిపి పెట్టుకోవాలంటే కొంచెం 10 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. తర్వాత దీంట్లో ఎక్విప్మెంట్ కూడా కొన్ని మామూలుగా పార్లర్లో ఉన్న ఎక్విప్మెంట్ లైక్ ఫేషియల్ కావాల్సినటువంటి
స్టీమ్ ఎక్విప్మెంటు, తర్వాత వాళ్ళు అప్లై చేసే ఫేషియల్ సంబంధించినవి, అట్లాగే హెయిర్కి సంబంధించినవి, ఒక బ్యూటీ పార్లర్ చైర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లాంటి అవన్నీ కూడా అవసరం ఉంటాయి. ఇవి కాకుండా రా మెటీరియల్ తెచ్చుకుని దాన్ని చక్కగా ప్రాసెస్ చేసి వాళ్ళు సొంతంగా క్రీమ్స్ చేసుకుంటే మంచి క్వాలిటీ సర్వీస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి వాటికి కొంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే మేడం, మరి ఈ నేచురల్ బ్యూటీ పార్లర్కి సంబంధించి ఇంకా చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, మరి వాటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మిమ్మల్ని సంప్రదించడం ఎలాగా? ఇప్పుడు మమ్మల్ని అంటే మా దగ్గర ట్రైనింగ్ కావాలన్నా, లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదా బ్యాంక్ లోన్కి వెళ్ళాలన్నా 8978988003కి కాల్ చేసి వాళ్ళ పేరు ఇచ్చిన వెంటనే మేము కాల్ బ్యాక్ చేస్తాము. తర్వాత ప్రోగ్రామ్ ఎప్పుడుందో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ విషయంలో మేము వాళ్ళకి క్లారిటీ అంటే ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా తర్వాత స్టెప్ కూడా మేము విల్ ట్రై టు హెల్ప్ దెమ్ అనమాట. అయితే లైక్ బ్యాంకుకి కానీ తీసుకెళ్ళటం కానీ, వాళ్ళకి కావాల్సిన ఎక్కడ ముడి పదార్థం ఎక్కడ దొరుకుతుంది, మెషినరీ ఎక్కడ దొరుకుతుంది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ, వాళ్ళ పేరు నమోదు చేసుకుని ట్రైనింగ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినప్పుడు తప్పకుండా మేము సహాయ సహకారాలు అందిస్తాం. ఓకే మేడం, ఈరోజు మా సఖీ ప్రేక్షకులకి స్వయం ఉపాధిలో చాలా మంచి విషయాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదండి, ఇది ఇవాళ మన స్వయం ఉపాధి కార్యక్రమం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మొదటి రోజు నుంచి బాగా చదివిన విద్యార్థులపై ఒత్తిడి ఉండదు. కారణాలు ఏమైనా మొదట్లో చదువును కొంచెం నిర్లక్ష్యం చేసిన విద్యార్థులు నిరుత్సాహంగా ఉంటారు, ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ముందు నుంచే చదువుకుంటే ఇప్పుడు సమస్య ఉండేది కాదు కదా అని స్మార్ట్ ఫోన్, టీవీ ఎక్కువ చూశావని విమర్శిస్తూ ఉంటారు. అయితే పరీక్షల సమయంలో విమర్శలు చేస్తే మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంది. ఉన్న సమయంలో పిల్లల్ని ప్రశాంతంగా ఉంచినప్పుడే మంచి ఫలితాలుంటాయి. ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన చూడండి చేయండి కార్యక్రమంలో మనతో ఉన్నారు పద్మ గారు. మరి తన క్రియేటివ్ ఐడియాతో ఈ రోజు మనకి ఎలాంటి డెకరేటివ్ ఐటమ్ ని మనకు పరిచయం చేయబోతున్నారో పద్మ గారు తెలుసుకుందాం. నమస్కారం పద్మ గారు. నమస్కారం అమ్మా. బాగున్నారండి? బాగున్నాము. సో పద్మ గారు ఈ రోజు ఎలాంటి డిఫరెంట్ వెరైటీని మా సకులకు పరిచయం చేయబోతున్నారు? స్పర్శబుల్ గ్లాసెస్ తోటి టేబుల్ ల్యాంప్ చేసి చూపిస్తాను. ఓ యూజ్ అండ్ త్రో గ్లాసెస్ తో చక్కటి టేబుల్ ల్యాంప్ చేయొచ్చా? టేబుల్ ల్యాంప్ ని చేయొచ్చండి. ఓహో, ఓకే. సో డిస్పోజబుల్ గ్లాసెస్ తో ఎప్పుడు ఆడుకోవడం చూసాము, కానీ దాంతో చక్కగా డెకరేటివ్ ఐటమ్ ని కూడా చేయొచ్చు అనేది వింటున్నాం. ఓకే, చూద్దాం అది ఎలాగో. మరి దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చెప్తారా? తప్పకుండాను. ఇది పేపర్ గ్లాసెస్, తర్వాత సిజర్, పెన్సిల్, టేప్, గ్లూ, సిడి అండ్ ఫోమ్ క్లాత్, కుందన్స్. సో జస్ట్ వీటితోనే మనం చక్కటి టేబుల్ ల్యాంప్ తయారు చేయొచ్చు. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మనం? ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. అది ముందర స్టాండ్ తయారు చేసుకుందాం మనం, బేస్ సిడి తోటి. సో టేబుల్ ల్యాంప్ నిలబడడానికి స్టాండ్ కావాలి. స్టాండ్ మనం తయారు చేస్తాం. సో ఇలాగా సిడి తీసుకున్నాం ఒకటి. ఓకే, ఇట్లా దీని ఈ షేప్ లో మనం కట్ చేసుకోవడమే. ఓకే, సో అలా సిడి షేప్ లో రౌండ్ గా కట్ చేసుకోవాలి. అదేం తీసుకున్నారు కింద? ఆ మెటీరియల్ మీరు కట్ చేస్తున్న మెటీరియల్ ఫోమ్ షీట్ అండి. ఫోమ్ షీట్. ఇలాగా షీట్ తీసుకున్నామండి. దీన్ని ఇప్పుడు సిడి మీద మనం గ్లూ చేయాలి. ఇది గ్లూ పెట్టి అంటించేయాలి. ఓకే, ఓకేనండి. ఇలాగ మనం సిడికి అలా అంటించాలి. బేస్ అయిపోయింది. ఓకే, దీని మీద ఇంక ఇప్పుడు గ్లాస్ లో మనం అరేంజ్ చేసుకోవాలి స్టాండ్ లాగా. ఓకే, ఓకేనా. ఫస్ట్ ఇది తీసుకుని తర్వాత ఇక్కడ థర్డ్ గ్లాస్ అన్నమాట. కొంచెం ఆరితే ఈజీగా అతుక్కుంటుందేమో. ఓకే, స్టాండ్ అయిందండి. ఓకే, ఇప్పుడు దీని మీద గ్లాసెస్ డెకరేట్ చేసుకోవాలి. ఓకే, సో ల్యాంప్ తయారు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క గ్లాస్ కి కూడా మనం డెకరేషన్ చేసుకోవాలండి. ఓకే, దీనికి స్పార్కిల్ది ఇది టేపులు దొరుకుతాయండి ఇవి. ఓకే, ఈ టేపు దీనికి ఇట్లాగా చక్కగా ఇలాగా అతికించేసుకోవాలి కింది సైడ్ గ్లాస్ కి కిందని. ఓకే,
సో ఇలా ఎన్ని గ్లాసెస్ కి మనం అతికించుకోవాలి? ఇలాగ 6 గ్లాసెస్ పడతాయి ఇది. అవునా? దీనికి ఇలాగ అన్ని గ్లాసెస్ పెట్టాను. ఓకే, సో అలా 6 గ్లాసెస్ అతికించేసేసి రెడీగా ఉన్నాయి. ఓకే, డన్. 6 గ్లాసెస్కి అనమాట. ఇప్పుడు ఈ గ్లాసులు ఒక్కొక్కటి డిజైన్ లాగా మనం అమర్చుకోవడమేనా. ఓకే, ఇది ఆరడానికి కొంచెం టైం పడుతుంది, 10 మినిట్స్. సో ఆల్రెడీ అతికించి చేసి తీసుకొచ్చాను, మీకు అది చూపిస్తాను. అలాగే అండి. ఇలాగ 6 గ్లాసులు కూడాను ఇలాగ లైన్ గా అతికించుకోవాలండి. సో టేబుల్ ల్యాంప్ లో దీనికి ఇంకా మన క్రియేటివిటీ చూపించుకోవాలంటే దీనికి ఇట్లాగా కుందన్స్, ఇక్కడ కూడా ఇలాగ కుందన్స్ అతికించుకోవచ్చును. తర్వాత ఇంకా కావాలంటే దీనికి ఇట్లా హ్యాంగింగ్స్ కూడా పెట్టుకోవచ్చు గ్లాసెస్ కి. ఇంకా వీలైతే సిరియస్ లైట్స్ ఉంటాయి కదా, జస్ట్ చిన్న గ్లాస్ లో హోల్ పెట్టుకుని లైట్లు కూడా మనం లోపలికి లైట్లు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇలా యూజ్ అండ్ త్రో గ్లాసెస్ తో చక్కటి టేబుల్ ల్యాంప్ ని మా చక్కలకి ఎలా తయారు చేయాలో చూపించారండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ధన్యవాదాలు పద్మ గారు. మీకు కూడానండి. చూసారు కదండి, పద్మ గారు చాలా క్రియేటివ్ గా చక్కటి టేబుల్ ల్యాంప్ ని మనకు పరిచయం చేశారు. ఇలా మీకు కూడా క్రియేటివ్ థాట్స్ వస్తే ఆ థాట్స్ ని మా చూడండి చేయండి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మాతో షేర్ చేసుకోండి. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 040235556540. ఇదండి ఇవాళ చూడండి చేయండి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. మిగతా సమయాల్లో కంటే పరీక్షలప్పుడే తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువ ప్రేమను చూపించాలట. చదువుకునే సమయంలో కొంచెం కష్టపడితే మిగతా జీవితం చాలా సుఖపడవచ్చని మాటల రూపంలో కాకుండా పరోక్షంగా తెలియజేయాలట. అలాగే పిల్లల్ని ప్రోత్సహించడం, వారికి సంతోషం కలిగించే అంశాలు మాట్లాడడం, వారికి ఇష్టమైన ఆహారం అందివ్వడం చేయాలి. అప్పుడే పిల్లల పరీక్షలు బాగా రాయగలరని అంటున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. తిరిగి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.